స్వెల్లింగ్ ఉంటుంది. ఉమ్, స్వెల్లింగ్ అంటాం. ఉమ్, స్వెల్లింగ్ ఉంటుంది. సో ఇదాన్ని ఇప్పుడు చూడండి, ఎరుపు ఉంది, ఉమ్, ఉబ్బింది, టెంపరేచర్ ఉంటది. ఉమ్, సో వీటన్ని ఈ మ్యూకస్ రిలీజ్ అవుతా ఉంటది. ఉమ్. ఈ ఇన్ఫ్లమేషన్ యొక్క ఈ థిక్నెస్ ని బట్టి ఈ మూసుకోవటం అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే. ఎంత ఎక్కువ థిక్నెస్ ఉంటే అంత ఎక్కువ మూసుకుంటాయి. ఉమ్, ఈ మూసుకోవటం ముక్కులో ఉంటే ఒక పేరు. ఈ ఆహా, ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ముక్కులో ఉంటే ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఓకే. ఇదే ఇన్ఫ్లమేషన్ కళ్ళల్లో ఉంటే ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఉమ్, ఇదే ఇన్ఫ్లమేషన్ చర్మంలో ఉంటే అలర్జిక్ డర్మటైటిస్ అంటాం. ఓకే. ఇదే ఇన్ఫ్లమేషన్ లంగ్స్ లో ఉంటే అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం, అదర్వైజ్ నోన్ యాజ్ ఆస్తమా. ఓకే. ఓకే. ఆ, ఇదే అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ మనకు ఈసోఫాగస్ లో ఉండొచ్చు, ఉమ్, మన పేగుల్లో ఉండొచ్చు, ఉమ్, ఎక్కడైనా ఉండొచ్చు బాడీలో. ఓకే. సో ఈ యొక్క అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కు దారితీస్తుంది. ఉమ్, ముఖ్యంగా బ్రీదింగ్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయింది. ఉమ్, ఎందుకు? బికాస్ బ్రీతింగ్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ఎన్విరాన్మెంట్ కదా. అవును. ఉమ్, గాల్లో ఏదున్నా కూడా ఫస్ట్ పోయేది శ్వాస వ్యవస్థలోకేగా. ఎస్. కాబట్టి గాలిలో ఉన్నటువంటి ప్రతి ఎలర్జను, ప్రతి డస్ట్ మైటు, ప్రతి పొల్యూషను, ఉమ్, ప్రతి కంటామినేషను ఉమ్, దాని యొక్క ఎఫెక్ట్ లంగ్స్ మీద చూపిస్తుంది.